వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా ఇప్పుడు రోజుల్లో చాలా మంది. సో వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ప్రేమ అనేటువంటిది పెరగాలి, రిలేషన్ అనేటువంటిది పెరగాలి, ఆప్యాయత అనేటువంటిది పెరగాలి అనుకుంటే గనక చూడండి, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి వాళ్ళ మొబైల్ నెంబర్లో ఏ నెంబర్ లేకపోతే అవి వాడుకుంటూ ఉంటే బాగుంటుందండి. లేదంటే ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్ కలుపుకొని ఏ నెంబర్ అనేటువంటిది లేకపోతే ఆ కామన్ నెంబర్ని ఇద్దరు పాస్వర్డ్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఆరో నెంబర్ అనేటువంటిది లేదనుకోండి, 369654. మూడో నెంబర్ లేకపోతే 814269. ఒకటో నెంబర్ లేకపోతే 375076. 5 నెంబర్ లేకపోతే 313160. 9 నెంబర్ లేకపోతే 278298. నెక్స్ట్ 4 డిజిట్స్ కనుక చూసుకుంటే ఆరో నెంబర్ లేకపోతే 258. ఐదో నెంబర్ లేకపోతే 7655. ఒకటో నెంబర్ లేకపోతే 9136. మూడో నెంబర్ లేకపోతే 5196. తొమ్మిదో నెంబర్ లేకపోతే 6354 అనమాట. ఖచ్చితంగా ఇవి మీ యొక్క పాస్వర్డ్స్ గా పెట్టుకొని చూడండి. 3 months నుంచి 6 months లో ఖచ్చితంగా కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా వస్తుందండి. చూడండి, ఇవంతా కూడా లాంగ్ టర్మ్ రెమెడీస్. ఇదేమి మనకి దీన్ని ఏమంటారండి, మాయలు మంత్రాలు కాదు, చిటికేయంగానే మారిపోవటానికి అట్లా ఉండదండి. ఓకేనా? ఆ న్యూమరాలజీ అయినా, యాస్ట్రాలజీ అయినా, మొబైల్ నెంబర్ అయినా ఏదైనా సరే ఇలా చిటికేస్తే మారిపోవండి జీవితాలన్నీ కూడా. దానికి కొంత టైం ఫ్రేమ్ అనేటువంటిది పడుతుంది. సో ఖచ్చితంగా ఇది వాడుకుంటూ ఉండండి. లైఫ్లో మీకు పాజిటివ్ వస్తుంది, సక్సెస్ వస్తుంది.